లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1955వ సంవత్సరంలో చేసిన ప్రసంగము. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనము. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను. శిష్యులు పంటను కోయుట కొరకు చూడడం లేదు. కోతకాలం సిద్ధంగా ఉన్నది. వారు వెళ్ళి ఇతర ప్రజల ప్రయాసలో ప్రవేశించి పంట కోయవలసి ఉన్నారని యేసు చెప్పాడు. బాప్తిస్మిచ్చు యోహాను మరియు యేసు వారి ముందు సేవలో ప్రయాసపడ్డారు. ఇప్పుడు కోతకాలం. నీవు కోతకాలం కొరకు చూస్తున్నావా? పంటను కోసి ధాన్యాన్ని సిద్ధం చేయుటకు నీవు సంకల్పిస్తున్నావా? ప్రతివానికి పని ఉన్నది, మరియు కోతకాలం గొప్పది. నీవు దేవుని నుండి గొప్ప వాటిని ఆశించున్నావా? శిష్యుల మనసులు ఆహార సంబంధమైన విషయాలతో నిమగ్నమై ఉన్నవి. ఆ దినము మధ్యాహ్న భోజనము ఆలస్యమైనందుకు వారు విచారపడుచున్నారు. వారు త్వరగా పట్టణానికి వెళ్ళి తమ కొరకు మరియు యేసు కొరకు ఆహారాన్ని కొన్నారు. వారు యేసును చాలా అలసిన స్థితిలో బావి యొద్ద విడిచి వెళ్ళారు. ఆయన ఆహారం తినవలనని కోరుచున్నారు, కానీ ఇంకా కొంచెం ఆలస్యం ఉన్నది. ఎందుకని యేసు ఒక స్త్రీతో మాట్లాడుచున్నాడని వారు ఆశ్చర్యపడ్డారు, గాని వారు సంభాషణను ఆటంకపరచలేదు. వారు వేచి ఉండవలసి వచ్చింది. బహుశా వారు ఈ మధ్యలో భోజనం తినుట ముగించి ఉంటారు. ఆ స్త్రీ వెళ్ళిన వెంటనే వారు యేసునొద్దకు వచ్చి, యజమానుడా, తినుము అని చెప్పారు. యేసు, లేదు, పంట కోతకు సిద్ధంగా ఉన్నది. పంటను తీసుకుని వచ్చుటకు ఆ స్త్రీ వెళ్ళుచున్నది. పట్టణమంతా రాబోచున్నది అని యేసు చెప్పాడు. ఆయన వారి కొరకు ఒక సందేశమును సిద్ధపరచవలసి ఉన్నది. శిష్యులు ప్రకృతి సంబంధులైన ప్రజల వలె ఆహారాన్ని గూర్చి ఆలోచిస్తున్నారు. నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నది అని యేసు చెప్పాడు. దేవుడు ఆయనకు సంకల్పించిన పనిని పూర్తిగా చేయుట అనేది యేసు యొక్క భౌతికమైన ఆకలిని మరియు శరీర అలసటను తీసివేసి ఆయన్ను ఉత్తేజపరిచినది. పట్టణమందలి మనుష్యుల ఆత్మీయ ఆకలిని తీర్చుటకు, ఆలోచించుటకు యేసు ఉజ్జీవింపబడినాడు. ఎవరైనా ఆయనకు ఆహారం తెచ్చారా అని శిష్యులు ఆశ్చర్యపడ్డారు. వచ్చే ప్రజలకు భూసంబంధమైన ఆహారము సంతృప్తినివ్వదు. భూసంబంధమైన ఆహారముతో నీ భూసంబంధమైన బంధువులను లేక స్నేహితులను ఎన్నడూ సంతృప్తి పరచలేవు. వారు ఆకలితోనే తిరిగి వెళ్ళి ఒక దినాన జీవ మార్గమును నీవు వారికి చూపలేదని ఆరోపణ చేస్తారు. నీవు సువార్తను వారికి ఇచ్చినట్లయితే వారు నీతో అభ్యంతరపడవచ్చు. అయితే ఆ విధముగా వారిని అభ్యంతర పెట్టినందుకు ఒక దినాన వారు నీకు కృతజ్ఞతలు తెలుపుతారు. సమరయులు జీవాహారం కొరకు వచ్చున్నారు. వారికిచ్చుటకు శిష్యుల ఆహారము కలిగి ఉన్నారా? ఆ స్త్రీ అయితే తన ప్రజల కొరకు ఒక సాక్ష్యం కలిగి ఉన్నది. శిష్యులు కూడా ఆ విధమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. అయితే అదప్పుడు వారి మనసుల్లో ప్రాముఖ్యమైనదిగా లేదు. ఆ సమయంలో వారికి భోజనం ముఖ్యంగా కనిపించింది. యేసు భుజించాలని ఆందోళనతో వారున్నారు. వారు పంటను కోయటను గూర్చి ఆలోచించుటయే లేదు. ఈ స్త్రీ తన నూతన అనుభవంచే ఉప్పొంగుచున్నది. చాలా కాలంగా కనిపెట్టుచున్న మెస్సియాను ఆమె కలుసుకున్నది. ఆయన ఆమె యొక్క లోతైన దాహాన్ని తీర్చాడు. పట్టణ ప్రజలు కూడా ఆయన్ను కలవలసి ఉన్నారు. ఆమె పండిన పంటను చూచినది. ఇక్కడ గొప్ప అవసరత ఉన్నది. అదెంత విశాలమైనదో నీకు తెలియదు. పండిన పంట గొప్పదని యేసు చెప్తున్నాడు. దాన్ని నింపుటకు చాలనన్ని బుట్టలు లేవు. నీవు కొంచెం వాక్యాన్ని మరియు కొంచెం క్రీస్తుని తెలుసుకుని ఉండవచ్చు. పంట కోయుటకు అది చాలదు. ఎక్కువ మంది పనివారి కొరకు ప్రార్థించుమని యేసు చెప్పుచున్నాడు. మిమ్మును మీరు సిద్ధపరచుకొనుడి. పండిన పంట సిద్ధముగా ఉన్నది. నేను దాదాపు నా పని అంతములో ఉన్నాను అని ఆయన తన శిష్యులకు చెప్తున్నాడు. ఆయన ఆమెకు జీవాహారము మరియు జీవజలమును ఇచ్చినప్పుడు తన శరీరము పోషించబడినది అనేది యేసు యొక్క అర్థము. నీ కొరకు దేవుడు పని కలిగి ఉన్నాడను ఒక అస్పష్టమైన అభిప్రాయాన్ని నీవు కలిగి ఉన్నావా? ఏదో కొంచెము దేవుని కొరకు చేస్తాను అని అనుకొనుచున్నావా? అలా కాదు. గొప్ప పండిన పంట ఉన్నది. వాక్యము చదువుము, ప్రజలు పోషించబడవలసి ఉన్నారు అని యేసు చెప్పుచున్నాడు.